బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా విష్ణుప్రియ బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణుప్రియ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ వెనకేసుకుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. బిగ్ బాస్ ఈ ప్రోగ్రాం ఇప్పటికే అన్ని భాషల్లో ఒక ట్రెండింగ్ కార్యక్రమంలా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రియాలిటీ షో ఒకవైపు కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారుతూనే మరోవైపు అభిమానుల్ని సైతం సొంతం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. మొదట ఈ షోలో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్స్ ఈ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా 2 కంటెస్టెంట్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు రోహిణి కాగా మరొకరు విష్ణుప్రియ. ఇదిలా ఉండగా విష్ణుప్రియ ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఎలిమినేట్ తర్వాత స్టేజ్ మీదకు విష్ణుప్రియ తండ్రి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాన్నను చూసి ఏమనిపిస్తుందని నాగార్జున అడిగినట్టు తెలుస్తోంది. దీనికి విష్ణుప్రియ, మా నాన్నకు ఆడపిల్లలు పుట్టారని కాస్తంత బాధగా ఉండేవారని, కానీ ఇలాంటి స్టేజ్ మీద తాను చేరుకున్నానని, మా నాన్నని ఇక్కడి వరకు తీసుకుని రావటం తనకు గర్వకారణమని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5 కంటెస్టెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. నబిల్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్లు టాప్ 5గా నిలిచారు. అయితే నిఖిల్కు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయని, తాను ఒక ఆడపిల్లగా మాత్రం ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నట్టు విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం విష్ణుప్రియ రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరల్గా మారాయి. విష్ణుప్రియ ఏకంగా విన్నర్ కంటే ఎక్కువగా డబ్బులు వెనకేసుకుందనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 55 లక్షల వరకు రెమ్యునరేషన్ ఆమెకు అందాయనే వార్తలు వైరల్గా మారాయి. దీనిపైన విష్ణుప్రియ మాత్రం ఇప్పటి వరకు స్పందించినట్లు లేదు. అయితే బిగ్ బాస్ విన్నర్కు 50 లక్షలు అందజేస్తారు. దీంతో పాటు ఈసారి ప్రత్యేకంగా మారుతి సుజుకి డిజైర్ సైతం అందజేస్తారని సమాచారం అందుతోంది.